హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కెనడా నుంచి మూవ్ అవ్వడం, చిన్న బాబుతో అలా హడావిడిగా జరిగిపోతుంది. డేస్ ఎలా జరిగిపోతున్నాయో కూడా తెలియట్లేదు. నేను ఈరోజు భవానీ ఉంది కదా, యూట్యూబర్, వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వచ్చాను. ఇలా సెమీ గేటెడ్ కమ్యూనిటీ హౌస్ తీసుకున్నారు. అలానే నేను అనూషని కూడా కలిశాను. అనూష అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్, తను కూడా యూట్యూబరు. ఇక్కడ మేము రాగానే అప్పుడు లంచ్ తింటున్నారనమాట. లేట్ అయింది, చాలా లాంగ్ నుంచి రావడం వల్ల. వాళ్ళ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. మేము మా ఫంక్షన్ అప్పుడు కూడా వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చాము. ఇలా భవానీని చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా డేస్ నుంచి, ఇయర్స్ నుంచి హౌస్ కొనాలి అనుకుంది. ఫైనల్గా హౌస్ కొనుక్కుంది, గృహప్రవేశం కూడా చేసుకుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ భవానీ ఒకటి పెట్టింది. అక్కడ ఏంటంటే మనకు మ్యాగ్నెట్స్, వాళ్ళు ఫొటోస్ తీసి మనకు మ్యాగ్నెట్స్ లాగా చేసి ఫ్రిడ్జ్కి పెట్టుకోవడానికి అలా మ్యాగ్నెట్స్ చేసి ఇస్తారనమాట. మేము వచ్చే వరకే గృహప్రవేశము, పూజ అన్నీ అయిపోయాయి. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారు వాళ్ళు. నేను వాళ్ళిద్దరి పిల్లలకి కిచెన్ సెట్, ఇంకా హ్యాండ్ బ్యాగు, చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇంకా 2000 రూపీస్ మనీ ఇచ్చాను. వాళ్ళు ఇష్టం వచ్చింది తీసుకుంటారు కదా. మళ్ళీ నేను ఏమైనా తీసుకెళ్తే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ అయిపోయాయి అనుకోండి, వేస్ట్ అవుతాయి కదా అని చెప్పేసి తను ఇష్టం వచ్చింది తీసుకుంటుందని మనీ కూడా ఇచ్చాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.